విశాఖ డ్రగ్ కంటైనర్ కేసులో సీబీఐ స్పీడ్ పెంచింది. డ్రగ్ డీల్ వెనుక అంతర్జాతీయ లింక్లను ఛేదించే దిశగా దర్యాప్తు చేస్తోంది. ప్రత్యేక దర్యాప్తు బృందాలు బ్రెజిల్ వెళ్లనున్నాయి. డ్రై ఈస్ట్ సప్లై చేసిన బ్రెజిల్లోని ఐసీసీ సంస్థలు కీలక ఆధారాలు లభిస్తాయని సీబీఐ భావిస్తోంది. ఇప్పటికే సంధ్య ఆక్వా ప్రతినిధుల కాల్ డేటా, ఈమెయిల్స్, వాట్సాప్ చాట్ ద్వారా కొంత సమాచారం సేకరించారు. ఇప్పటికే పరీక్షల కోసం డ్రగ్ శాంపిల్స్ ను ల్యాబ్ కు పంపించారు. నార్కోటిక్స్ పరీక్షల నివేదికల కోసం సీబీఐ అధికారులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే మెటీరియల్, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ సేకరించిన సీబీఐ సంధ్య ఆక్వా ప్రతినిధుల కదలికలపై కూడా పూర్తి స్థాయిలో నిఘా పెట్టింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వెనుక అంతర్జాతీయ ముఠాల గుట్టును రట్టు చేసేందుకు సీబీఐ తన పరిధిని విస్తరిస్తోంది. విచారణ పరిధిలోకి ఐసీసీ బ్రెజిల్ కంపెనీని తీసుకుంటోంది. ఇప్పటికే ఆ కంపెనీకి సంబంధించిన ప్రతినిధుల వివరాలను సేకరించింది. డ్రై ఈస్ట్ను ఏ విధంగా సరఫరా చేస్తారు, డ్రై ఈస్ట్ సరఫరా చేసినందుకు జరిగిన ఆర్థిక లావాదేవీలను ఇప్పటికే సీబీఐ తన పరిధిలోకి తీసుకుని వాటన్నిటిని కూడా కూలంకషంగా అన్వేషిస్తోంది. మరోవైపు సంజయ్ ఎక్స్పోర్ట్స్కు సంబంధించి కీలకమైన ఆధారాలను, కాల్ డేటాను కూడా సేకరించింది. అలాగే హార్డ్ డిస్క్లో ఉన్న సమాచారాన్ని కూడా విశ్లేషిస్తోంది. ఒకవైపు టెక్నికల్ ఎవిడెన్స్ను సాధిస్తున్నాయి, మరోవైపు ల్యాబ్ రిపోర్ట్లను కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే నార్కోటిక్ ల్యాబ్తో పాటు ఫోరెన్సిక్ ల్యాబ్కు సంబంధించి 3-4 చోట్ల ఈ డ్రై ఈస్ట్లో మిక్స్ అయిన డ్రగ్స్కు సంబంధించిన పూర్తి వివరాలను బయటపెట్టేందుకు ప్రయత్నిస్తుంది. ప్రధానంగా కొకైన్ వంటి కీలకమైన డ్రగ్స్ ఉన్నాయి. వీటన్నిటితో పాటుగా అనేక సింథటిక్ డ్రగ్స్ను కూడా కలిపి ఈ డ్రై ఈస్ట్ను బ్రెజిల్ నుంచి ఇండియాకు తరలించారనేది ప్రధానమైంది. అయితే 2 నెలల పైగా ఈ కన్సైన్మెంట్ జరిగింది. జనవరి 14వ తారీఖున బ్రెజిల్లో స్టార్ట్ అయిన ఈ డ్రై ఈస్ట్తో ప్రారంభమైన షిప్ విశాఖపట్నానికి మార్చి 16న చేరింది. అంటే దాదాపు 2 రోజుల పాటు సముద్ర మార్గంలోనే ఉంది. మధ్యలో హాంబర్గ్ పోర్టుకు వెళ్ళింది. అక్కడ 6 రోజుల పాటు ట్రాన్సిట్లో ఉంది. ఈ షిప్ బయలుదేరిన దగ్గర నుంచి కూడా ఇంటర్పోల్ అనేక అనుమానాలతో ఈ షిప్ను ట్రేస్ చేస్తూనే ఉంది. డ్రగ్స్ అక్రమ రవాణాకు సంబంధించిన పూర్తి సమాచారం వారికి ఉండడంతోనే సీబీఐని అలర్ట్ చేసింది. సీబీఐ ఈ నెల 18వ తారీఖున ఏదైతే కంటైనర్ టెర్మినల్ ఉందో ఈ కంటైనర్ టెర్మినల్లోనే ఉన్న డ్రై ఈస్ట్లో మిక్స్ అయిన డ్రగ్స్ను సీజ్ చేసింది. సీజ్ చేసిన తర్వాత ఆ డ్రగ్స్ యొక్క ఆనవాళ్లు చెడిపోకుండా, ఏదైతే డ్రై ఈస్ట్లో ఉన్న డ్రగ్ కలిపి ఉందో దాన్ని చెడిపోకుండా ఉండడం కోసం పూర్తి స్థాయిలో మాయిశ్చర్ లేనిది అత్యంత భద్రతమైన ప్లేస్లో వాటిని భద్రపరిచి వాటికి సీల్ చేసింది. బ్రాజ్ సీల్ చేయడం ద్వారా వేరెవరు కూడా దానిని టచ్ చేసే ప్రయత్నం చేయకుండా చూస్తాం. ప్రస్తుతానికి ఇదే కంటైనర్ టెర్మినల్లో సీబీఐ సీజ్ చేసిన డ్రగ్ కంటైనర్ కూడా ఉంది. ఇంత పెద్ద కంటైనర్లు వస్తున్నాయి. కంటైనర్లు వచ్చినప్పుడు వాటిలో డ్రగ్స్ ఉన్నాయని అనుమానం ఉన్నప్పుడు ఒక ప్రైవేటు పోర్టు, ప్రైవేట్ కంటైనర్ టెర్మినల్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటుందనే దాన్ని కూడా సీబీఐ తమ విచారణ పరిధిలోకి తీసుకుంది. ఇక్కడ కస్టమ్స్ అధికారుల ప్రమేయాన్ని కూడా నిర్ధారించుకునే ప్రయత్నం చేస్తోంది. ఓవరాల్గా విశాఖలో పట్టుబడ్డ డ్రగ్స్కు సంబంధించి పూర్తి ఆధారాలు, దీనికి ఇంటర్నేషనల్ లింక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నాన్ని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ బలంగా చేస్తోంది. ఇందుకోసం మరికొన్ని రోజుల పాటు ఏవైతే ల్యాబ్ రిపోర్ట్స్ ఉన్నాయో ల్యాబ్ రిపోర్ట్స్ రావడానికి సమయం పడుతుంది. కాబట్టి అవి వచ్చిన తర్వాత సంజయ్ ఎక్స్పోర్ట్స్తో పాటు దానికి సంబంధించి సహకరించిన వారందరినీ కూడా ఫ్రేమ్లోకి, ఉచ్చులోకి తీసుకొచ్చే ప్రయత్నాన్ని సీబీఐ చేస్తోంది. కెమెరామెన్ సురేష్, రవిచంద్రన్, టీవీ, విశాఖపట్నం.